రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఇప్పుడు ఏదైతే మనకి మాస్క్స్ దాని మీద చాలా వరకు కన్ఫ్యూషన్స్ ఉన్నాయి పబ్లిక్లోని, అలాగే మెడికల్ కమ్యూనిటీలో కూడా. మన రెండు రకాల మాస్క్స్ మనకు జనరల్గా దొరుకుతాయి. ఒకటి సర్జికల్ మాస్క్స్ అంటాము, రెండోదేమో క్లాత్ మాస్క్స్. కొంతమందికి ఏంటంటే N95 మాస్క్స్ కూడా అది మాస్క్ కింద చెప్తారు కానీ బట్ N95 మాస్క్ కాదు, రెస్పిరేటర్ అంటాం దాన్ని. మనం ఫస్ట్ ఒక్కో దాని గురించి చెప్తాం. సర్జికల్ మాస్క్లో ప్రజెంట్ మనకి అవైలబుల్ సర్జికల్ మాస్క్ అయితే 3 లేయర్డ్ మాస్క్ అనమాట. దాంట్లో సెంట్రల్ లేయర్ ఏదో ఒక సింగిల్ ఫిల్టర్ ఉంటుంది. సో అంచేత ఏమవుతుందంటే రొటీన్గా మనకి ఏదైతే సర్జికల్ మాస్క్ మన ప్రజెంట్ పబ్లిక్ వాడుతున్నారో అది రియల్గా మనకి ప్రొటెక్టివ్ వాల్యూ పెద్ద ఎఫికసీ చాలా తక్కువ. ఎందుకోసం అంటే బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మాస్క్ అండ్ రెస్పిరేటర్ తెలియాలి. మాస్క్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఇది పూర్తి స్థాయిలో మనకు ఫిట్ అవ్వదు, నోస్కి మౌత్కి. ఈ సైడ్ నుంచి ఏదైతే ఎయిర్ ఉంటుందో ఆ ఎయిర్ ద్వారాను మనకి బాగా థిన్ వెరీ స్మాల్ బ్యాక్టీరియా అండ్ మైక్రాన్ సైజులో ఉన్న వైరసెస్ కూడా త్రూ దట్ ఎయిర్ వెంట్ ద్వారాను మనకి లోపలికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే సో అంతేత ఏదైతే మన సర్జికల్ మాస్క్ మనకి అవైలబుల్ ఉన్నదో దాని మెయిన్ పర్పస్ నాట్ టు ప్రివెంట్ ఫ్రమ్ ది రియల్ వైరసెస్ నుంచి కానీ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ నుంచి కాదు. అది ఓన్లీ దాని పర్పస్ ఏంటంటే లార్జ్ పార్టికల్ సైజు, అంటే ఎవరైనా తుమ్మినా దగ్గినా వచ్చిన రెస్పిరేటరీ సెక్రీషన్స్ అవి మనకి ముక్కు మీదకి నోట్లోకి వెళ్ళకుండాను. రెండోది ఏంటంటే ఏదైనా విసిరిని వాటిని స్ప్రేలు కానీ అలాంటివి కూడా మనకి నోసు మౌత్లోకి వెళ్లకుండా మనం ప్రొటెక్ట్ చేయడానికి తప్ప రియల్గా బ్యాక్టీరియా వైరసెస్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం అయితే కాదు. రెండోది క్లాత్ మాస్క్. క్లాత్ మాస్క్స్ ఎఫికసీ దాంతో కంపేర్ చేస్తే సర్జికల్ మాస్క్తో కంపేర్ చేస్తే ఎఫికసీ తక్కువే. బట్ ఏంటంటే రొటీన్గా మనకి సర్జికల్ మాస్క్స్ ఏమో నాన్ ఓవెన్ మెటీరియల్తో చేస్తారు, క్లాత్ మాస్క్స్ ఏమో ఓవెన్ మెటీరియల్తో చేస్తారు. అంచేత దాని లోపల ఎయిర్ పాకెట్ సైజెస్ కొద్ది పెద్దగా ఉంటుంది మూలంగా, అందుకని ఎయిర్ ఫిల్టరేషన్ రిలేటివ్గా కంపేర్ టు దాంతో చూస్తే తక్కువ ఉంటుంది. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఏమీ లేని దానికంటే బెటర్ అనమాట. ఎస్పెషల్లీ క్లాత్ మాస్క్ మన రొటీన్గా మాస్క్ దొరకకపోతే అట్లీస్ట్ క్లాత్ మాస్క్ అయినా మనం వాడుకోవాలి. అడ్వాంటేజ్ ఆఫ్ క్లాత్ మాస్క్ ఏంటంటే ఇట్ కెన్ బి రీయూజ్డ్. దాన్ని మళ్ళీ వాష్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సంచిత మనం 2-3 క్లాత్ మాస్క్స్ ఉంచుకుంటే మనకి 24 hours యూజ్ చేయడానికి, అట్లీస్ట్ 2 days యూజ్ చేయడానికి మనకి సరిపోతుంది. ఇంతకీ నెక్స్ట్ N95 మాస్క్ ఇప్పుడు ఏదైతే మనకు చెప్తా ఉన్నారో, N95 అంటే 95 ఫిల్టరేషన్ మెకానిజం బట్టి, అంటే మనం వేసుకుంటే ఎంత వైరసెస్ బ్యాక్టీరియా ఎంత ఫిల్టర్ చేస్తుంది. దీంట్లో మనకి N80 ఉన్నది, N95 ఉన్నది, అలాగే N100 ఉన్నది. సో మన రొటీన్గా అందరం వాడేది ఏంటంటే N95, అంటే 95% ఆఫ్ ది ఫిల్టర్ మనకి చేస్తుంది అనమాట. సో N అంటే ఏంటి? N అంటే ఏంటంటే ఇది నాట్ ఆయిల్ రెసిస్టెంట్. అందుకని N అంటే నో అనమాట అర్థం. ఇది నాట్ ఆయిల్ రెసిస్టెంట్ అనమాట. అది మీరు ఒక్కోసారి మీరు మాస్క్స్ మీరు గమనిస్తే దాని మీద FFP1, FFP2, FFP3 అని రాసి ఉంటుంది. FFP1 అంటే దట్ N80, FFP2 అంటే N95, FF3 అంటే N100. అదేమో 99.9% ఫిల్టరేషన్ చేస్తుంది అనమాట అది. సో N95 మాస్క్ ఎవరు వాడాలి? ఎట్టి పరిస్థితుల్లోనే పబ్లిక్ వాడకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఇంటెన్సివిస్ట్, ఎనస్థిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ హూ ఆర్ వర్కింగ్ విత్ రియల్ కేసులో ఎవరైతే వాడతారో, అంటే ఎవరికైతే ఇంటిబేట్ చేస్తామో, వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుందో, ఎవరికైతే ఆపధర్మానికి సెక్రీషన్స్ ఎక్కువ పూలప్ అయ్యి వస్తుందో అలాంటి ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనే పబ్లిక్ N95 మాస్క్స్ వాడకూడదు. రెండోది N95 మాస్క్ ఎంతకాలం వాడాలి? చాలామందికి ఈ పాయింట్ కూడా తెలియదు. N95 మాస్క్ ఏంటంటే మనకి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే అది పెట్టుకున్న తర్వాత మనకి ఊపిరి సరిగా సలపలేనట్టు అనిపించినా, అంటే లోపల ఫిల్టర్ అంతా బ్లాక్ అయిపోయింది అనుకోండి, అంతవరకు మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా బికాజ్ N95 మాస్క్ స్కేర్సిటీ ఉన్నది కాబట్టి దాన్ని ఏమో మనం హాస్పిటల్ సెట్టింగ్స్లో ఆటోక్లేవ్ చేసుకొని దాన్ని స్టెరిలైజ్ చేసుకొని రీయూజ్ చేయని చెప్తున్నారు. బట్ తప్పదు కాబట్టి రీయూజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చేమో కాబట్టి బట్ N95 మాస్క్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకో. నెక్స్ట్ రొటీన్ సర్జికల్ మాస్క్ ఎవరు వాడాలి? హెల్తీ పర్సన్స్ రొటీన్గా పబ్లిక్ వాడకూడదు. రెండోది ఎవరైతే కాఫ్ కోల్డ్ ఉంటుందో వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. ఎవరైతే కాఫ్ కోల్డ్ ఇంట్లో ఉన్న వాళ్ళని మనం చూస్తామో
ఆ ఇంట్లో వాళ్ళ అటెండెంట్స్కి మాస్క్ పెట్టుకోవాలి. అంతేగాని రొటీన్గా పబ్లిక్కి మాస్క్ పెట్టుకొని బయటికి రావడం అనేది కూడా తప్పు. ఎందుకంటే స్కేర్సిటీ ఆఫ్ ది మాస్క్ మనకి చాలా ప్రివలెంట్గా ఉన్నది. ఎవరైతే ఇంట్లో హౌస్ క్వారంటైన్లో ఉంటారో ఆ క్వారంటైన్లో ఉన్న హౌస్ హోల్డ్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ పర్సన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మాస్క్ పెట్టుకోవాలి తప్ప రొటీన్ పబ్లిక్ అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే పోలీస్ పీపుల్ బయటకి ప్రజలు ఎవరైతే వస్తున్నారో మాస్క్ పెట్టుకోలేదని వాళ్ళని గట్టిగా అదమాయించడం జరుగుతుందనేది వింటున్నాము. బట్ దిస్ ఇస్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం అవసరం లేదు. బట్ ఒక పాయింట్ మీరు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంత కరోనా అవుట్ బ్రేక్ అనేది పక్కన తీసేస్తే అసలు రొటీన్గా మాస్క్స్ జనరల్ పబ్లిక్ ఇన్ ఫ్యూచర్ కరోనాతో సంబంధం లేకుండా వాడుకోవచ్చామంటే, కొన్ని దేశాలు ఏ దేశాల్లో అయితే రొటీన్గా మాస్క్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ కూడా రొటీన్గా మాస్క్స్ క్లాత్ మాస్క్ అని ఈ మాస్క్ అని పెట్టుకుంటే 75% అది ఫ్లూ తగ్గిందన్నది పోల్చారు. అందుకని జపాన్ వాళ్ళు రొటీన్గా బయటికి వెళ్ళినా సరే వాళ్ళు మాస్క్ వాడుతూ ఉంటారు. అంచేతే కరోనా స్ప్రెడ్ కూడా రిలేటివ్గా వాళ్ళు తక్కువ అన్నది ఇప్పుడు ఆన్సర్ చేయడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.